ఇక మంత్రి నారా లోకేష్ ఈ మధ్యకాలంలో విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తూ ఉన్నాం రాష్ట్రానికి అని చెప్పి అభివృద్ధి మంత్రం పఠిస్తూ ఉన్నారు. అండ్ సతీష్ గారు, ఎక్కడ కూడా సాయి కృష్ణ ఇష్యూలో లోకేష్ రెస్పాండ్ అవ్వలేదు, ప్రశ్న రావణ్ ఇష్యూలో కూడా ఎక్కడ మాట్లాడలే, అంత పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడారు. లోకేష్ మాత్రం చాలా బిజీగా ఉన్నారు. పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నాం రాష్ట్రానికి అని చెప్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా, యూకే, ఐ థింక్ దుబాయ్, ప్రజెంట్ కొరియా అనుకుంటా, ఇలా వరుస పర్యటనలో ఉన్నారు. అంటే ఏంటి లోకేష్ ఏ వ్యూహం ఏంటి? సీఎం కావడానికి లైన్ క్లియర్ చేసుకుంటున్నారు అనుకో. అంటే సీఎం కావడానికి లైన్ క్లియర్ చేసుకుంటున్నారా అనే కంటే దాని మీద మనం మాట్లాడడం ప్రీమెచ్యూర్ అవుతుంది. ఎందుకంటే ఒక చర్చ ఉంది వాళ్ళు ఎప్పటికైనా లోకేష్ మాకు చంద్రబాబు నాయుడు తర్వాత మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని. కానీ ఇప్పుడు వాళ్ళు ఉన్నది కూటమి కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏమి జరగకపోవచ్చు. ఎందుకంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పట్ల కూటమిగా ఉన్నాయి. కానీ నెక్స్ట్ సీఎం లోకేష్ అన్నది వాళ్ళు అనుకుంటున్నారు. కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు ఒక చర్చ అయితే ఉంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నంతలోపు అది జరుగుతుందా జరగదన్న దానిపైన రకరకాల కథనాలు, ఏదైనా అది వాళ్ళ స్వీయ నిర్ణయాలు. కానీ ఇక్కడ లోకేష్ ఆయన కోసం మాట్లాడాలనుకుంటే ఆయన కూడా కొంత ఇంట్రెస్టింగ్గానే మూవ్ అవుతున్నారు. ఒక యాంగిల్లో ఎవరన్నా కాదనుకున్నా ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ పార్టీ పరంగా మోర్ యాక్టివ్గా ఉంటుంది మాత్రం నన్ అదర్ దెన్ నారా లోకేష్. ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత. పల్లా శ్రీనివాసరావు ఏపీకి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న నారా లోకేష్ కొంత పార్టీ పరంగా యాక్టివ్గా ఉంటున్నారు. అలాగే ప్రభుత్వంలో కూడా యాక్టివ్గా ఉంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కదా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్. అంటే అటు ప్రభుత్వ పరంగా కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యారు. కేవలం అతను డిపార్ట్మెంట్కి సంబంధించే కాకుండా కీలక శాఖలు, కీలక పెట్టుబడులు, తర్వాత విదేశీ టూర్లు వెళ్ళటం, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే క్రమంలో ఎంఓయూలు కుదుర్చుకోవటం, మళ్ళీ జిల్లాల్లో కొత్త ప్లాంట్లు ఓపెనింగ్, ఈరోజు కడప జిల్లా వెళ్ళటం, ఇవన్నీ ఆయన చేస్తున్నారు. ఇక్కడ ఈయన రూటు ఎలా మారిందనో నేను చెప్తా. గతంలో ఏంటంటే రెడ్ బుక్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడటం, అక్కడక్కడ సభల్లో మాట్లాడటం, కొంత లోకేష్ రూట్ మార్చారని అప్పుడు అనుకున్నారు. అంటే ఫెరోసియస్గా ఆయన సిద్ధమవటం. కానీ మీరు గత కొద్ది రోజులుగా చూస్తే ఆయన ఏంటంటే రాష్ట్రానికి పెట్టుబడులు, రాష్ట్రానికి అభివృద్ధి అనే అంశంపైన దృష్టి పెట్టారు. పూర్తిగా వివాదాలకు దూరంగా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ప్రశ్న రావణ్ వివాదం చాలా పెద్దదైంది ప్రశ్న రావణ్ వివాదం. ఆ వివాదం పైన 4 కేసులు పెట్టడము, పిటిషన్లు వేయటము, బెయిల్స్ రావటం, చివరికి ఉపా చట్టం ప్రయోగించడం. 4 రోజుల కిందట చంద్రబాబు నాయుడు కూడా ఘటన పైన ఆ ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యారు. కానీ నాకు తెలిసినంత వరకు నారా లోకేష్ ఇప్పటివరకు ఆ ఇష్యూ మీద అసలు రెస్పాండ్ అవ్వలేదు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. 1. 2 సాయి కృష్ణ ఉదంతం ఎంత సంచలనం కలిగించిందో మనం చూసాం. నాకు తెలిసి దాని మీద కూడా ఆయన గట్టిగా స్పందించలేదు. అంటే ఇక్కడ స్పందించాల్సిందే నారా లోకేష్ అని మనం డిమాండ్ చేయడానికి మనకు రైట్ లేదు. అది ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం. అది కూటమిలో చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయినా, తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అయినట్టే. కానీ నారా లోకేష్ కూడా కీలక నేతగా ఉన్నారు కాబట్టి ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ కొందరు నారాలు తీయడం స్టార్ట్ చేశారు. అంటే నారా లోకేష్ రెస్పాండ్ అయిన వెంటనే వైసీపీ నుంచి కౌంటర్ ఉంటుంది, దానికి సమాధానం చెప్పుకుంటూ ఉండాలి. ఈ వివాదాలన్నీ ఎందుకు అని చెప్పేసి ఆయన ఏంటంటే ఇప్పుడు వివాదాలు కాదు, రాష్ట్రానికి కొంత పెట్టుబడులు, అభివృద్ధి అనే ఒక థీమ్ లో ఆయన వెళ్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. ఇప్పుడు మనం చూస్తే దక్షిణ కొరియా వెళ్ళారు. అక్కడ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, బ్యాటరీలు, సెమీ కండక్టర్లు, హైటెక్ తయారీ రంగాలకు సంబంధించి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. మనకు ఆల్రెడీ కియా ఉంది మనకి ఇక్కడ. 1. 2. ఇప్పుడు ఏంటి ఈ పరిశ్రమలు అంటే ఈ దక్షిణ కొరియా టూర్లో భాగంగా ఎక్కడైతే డీల్స్ కుదిరాయో దాదాపు మెజార్టీ ప్రాజెక్టు రాయలసీమకి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు రాయలసీమ మనం చూసాం, కడప మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. అక్కడ కొంచెం బలం పెంచుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రాయలసీమలో కూడా పార్టీని మరింత విస్తరింపజేయాలి, కొంచెం స్ట్రాంగ్ చేయాలి. రాయలసీమ వెనుకబాటు, రాయలసీమకి ఎవరేమి చేయలేరు. రాయలసీమలో అవునన్నా కాదనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి హోల్డ్ ఉంది ఓట్ బ్యాంక్ పరంగా. అందుకు ఏంటంటే రాయలసీమలో కొంత ప్రామినెన్స్ చూపించాలన్న ప్రయత్నం అటువైపు మనకి కనిపిస్తోంది. ఏదేమైనా కొంచెం వివాదాలు వద్దు, వివాదాలపైన రెస్పాండ్ అయినా మళ్ళీ ఇంకా అందులో ఆ రొంపిలోకి వద్దు అన్న ఒక స్ట్రాటజీతో చాలా వ్యూహాత్మకంగా నారా లోకేష్ ఈ డెవలప్మెంట్ మోడల్ని అయితే ఎంచుకున్నారు. సరే, రాజకీయంగా కొందరు నారా లోకేష్ రెస్పాండ్ అవ్వట్లేదు, పవన్ కళ్యాణ్ మీద ఎంత ఇష్యూ అయితే ఆయన రెస్పాండ్ అవ్వాలి కదా అని కొందరు జనసేనలో కానీ అక్కడ కానీ ఆఫ్ ది రికార్డ్గా కొందరు అన్నారు.
చంద్రబాబు నాయుడు మొన్న ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు. మరి చంద్రబాబు రెస్పాండ్ అయితే ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ నుంచి రెస్పాన్స్ వచ్చినట్టే కదా. కానీ కొందరు ప్రతిదాన్ని భూతద్దంలో చూసే మోడల్స్ ఉంటాయి. నారా లోకేష్ ఖచ్చితంగా రెస్పాండ్ కావాల్సింది ఎందుకు కాడని అనలేము మనం. అది ఆయన ప్రెరగేటివ్, ఆయన ఇష్టం. అది ఆయన రెస్పాండ్ కాకపోయినా చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు కాబట్టి ఆయన టీడీపీ తరఫున రెస్పాండ్ కానీ మనం చూడాలి. కూటమిలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ప్రశ్నారావణ వివాదంలో ఆయన రెస్పాండ్ అయ్యారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎందుకు ఈ వివాదాలు, మనం కొంచెం ప్రశాంతంగా దీని మీద దృష్టి పెడదామన్న ఆ స్టైల్ అయితే కొంత నారా లోకేష్ ఈ మధ్యన కనబరుస్తున్నారు.